హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం చూడబోతున్న టాపిక్స్ ఇవి: వాట్ ఆర్ హీట్ వేవ్స్, కుకీ సుబ్రహ్మణ్యం టెంపుల్, 1 కేస్ 1 డేటా ఇనిషియేటివ్, వ్యాలీ ఫీవర్, లైమ్ స్టోన్, ఇండియన్ వల్చర్, యునైటెడ్ నేషన్ హ్యూమన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ హ్యాబిటెట్ అదే దాన్నే అంటారు, లూపస్ డిసీజ్, శబర్మతి రివర్ మడ్. సో ఫస్ట్గా మనం హీట్ వేవ్స్ గురించి చదువుకుందాం. వాట్ ఆర్ హీట్ వేవ్స్? సో అసలు హీట్ వేవ్స్ గురించి ఎందుకు మనకి న్యూస్లో ఉందో చూద్దాం. ఇండియా is witnessing increasing weather extremes such as unseasonal rainfall, heat waves and humidity due to climate phenomena like western disturbances, El Nino and La Nino, which significantly influence the country's monsoon, agriculture and public health. సో మనకి న్యూస్లో ఒక రిపోర్ట్ వచ్చిందన్నమాట. ఏంటి, మనం ఇండియా ఏంటంటే వెదర్ ఎక్స్ట్రీమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏ జోగ్రఫికల్ ఫినామినా వల్ల? మనం వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఆల్రెడీ మనం ఇది కవర్ చేసాం. అండ్ ఎల్నినో, లానినో, ఇలా మనకి డిఫరెంట్ జాగ్రఫికల్ ఫినామినాస్ అవ్వడం వల్ల, క్లైమేట్ ఫినామినాస్ అవ్వడం వల్ల ఇండియన్ క్లైమేట్ అన్నది లైక్ ఇంపాక్ట్ అవుతుంది. అది కూడా వెదర్ ఎక్స్ట్రీమ్స్కి గురవుతుందని చెప్పి ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకి చెప్తుంది. సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో హీట్ వేవ్స్ అలాగే లానినో అండ్ ఎల్నినో ఫినామినా గురించి తెలుసుకుందాం. హీట్ వేవ్స్ అంటే ఏంటి? హీట్ వేవ్ అంటే ఇట్స్ అ పీరియడ్ ఆఫ్ unusually high temperature departing from the normal and varies from region to region depending on the historical temperatures observed in the region. సో హీట్ వేవ్ అంటే ఏంటంటే అక్కడ ఏదైనా ప్రాంతానికి సో వాటికి ఉన్న రెగ్యులర్ టెంపరేచర్స్ కన్నా మనకి టెంపరేచర్స్ పెరిగిపోతే వాటిని మనం హీట్ వేవ్ కండిషన్స్ అంటాం అన్నమాట. సో ఈ హీట్ వేవ్ కండిషన్ అన్నది ప్రాంతానికి మారుతూ ఉంటుంది. ఉదాహరణకి మీరు వైజాగ్ తీసుకోండి. సో మేలో మనకి యావరేజ్ టెంపరేచర్ అరౌండ్ 36 degrees ఉందనుకోండి. అదే హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ 39 degrees ఉందనుకోండి. విజయవాడ అనుకోండి, మేలో యావరేజ్ టెంపరేచర్ సంథింగ్ 42 degrees అలా ఉందనుకోండి. సో మనకి హీట్ వేవ్ కండిషన్ ఏంటంటే ఈ యావరేజ్ టెంపరేచర్ కన్నా మనకి పెరిగింది అనుకోండి, అప్పుడే దాన్ని హీట్ వేవ్ కండిషన్ అంటాం. అండ్ ఇక్కడ మనకు చెప్తున్నట్టు ఇట్ వేరీస్ ఫ్రమ్ రీజన్ టు రీజన్. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఇక్కడ ఈ రెండు ప్రాంతాలతో కంపేర్ చేస్తే ఇక్కడ టెంపరేచర్ ఎక్కువే, కానీ దీన్ని హీట్ వేవ్ అన్నాం. కానీ 39 degrees కన్నా మనకి హైదరాబాద్లో ఇంకా ఎక్కువ టెంపరేచర్స్, నార్మల్ యావరేజ్ డే టెంపరేచర్ ఇంతకన్నా ఎక్కువ అయిందంటే ఒక 5 degrees పెరిగిందంటే దాన్ని హీట్ వేవ్గా పరిగణిస్తారు అన్నమాట. సో ఈ హీట్ వేవ్ అని చెప్పి ఎవరు చెప్తారంటే మనకి ఐఎండి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అన్నది మనకి చెప్తుందన్నమాట. ఇప్పుడు హీట్ వేవ్ వస్తుంది, హీట్ వేవ్ రావట్లేదు అన్నది. సో ద బేసిక్ క్రైటీరియా ఫర్ ఐఎండి టు డిక్లేర్ అ హీట్ వేవ్ వేరీస్ మాట. సో మనకి ఐఎండి మనకి క్రైటీరియాస్ ఇచ్చి ఎప్పుడు హీట్ వేవ్ వస్తుందో మనకి చెప్తుందన్నమాట. సో మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఐఎండి ఇచ్చే క్రైటీరియాస్ ఏంటో తెలుసుకోవాలి. సో ఐఎండి ఇచ్చే క్రైటీరియా ఏంటంటే మనకి ఫిజియోగ్రఫీ ఆఫ్ ద రీజన్ ప్రకారం మనకి క్రైటీరియా ఒకటి, ప్లేన్ ఏరియా అయితే మ్యాక్సిమం టెంపరేచర్స్ రికార్డ్ అట్ ద స్టేషన్ ఈస్ 40 degrees Celsius ఆర్ మోర్. అదే కోస్టల్ సిటీ అంటే వైజాగ్ లాంటి సిటీ రికార్డ్ అయ్యే టెంపరేచర్ 37 degrees కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హీట్ వేవ్గా పరిగణిస్తుంది. అదే హిల్లీ ఏరియాస్ అయితే మనకి 30 degrees కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హీట్ వేవ్గా పరిగణిస్తుంది. అంటే విజయవాడలో మనకి 40 అన్నది కామన్ టెంపరేచర్ అన్నమాట. అదే టెంపరేచర్ వైజాగ్లో ఉంటే దాన్ని హీట్ వేవ్ అంటారు, కానీ విజయవాడలో హీట్ వేవ్ అంటారు. అది మనకి బియాండ్ 46 అలా అప్పుడు మళ్ళీ విజయవాడలో మనకి హీట్ వేవ్ వచ్చిందని చెప్తున్నారు అన్నమాట ఈ కండిషన్ ప్రకారం. ఇంకో కండిషన్ ఏంటంటే డిపార్చర్ ఫ్రమ్ నార్మల్ టెంపరేచర్. సో నార్మల్గా మనకి యావరేజ్గా ఆ మంత్లో ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తూ నార్మల్గా ఆ మంత్లో ఎంత టెంపరేచర్ ఉందో దాన్ని బట్టి కూడా అది కూడా ఎక్కువ పెరిగితే దాన్ని బట్టి కూడా మనం హీట్ వేవ్ అని చెప్పొచ్చు అన్నమాట. సో ఇక్కడ ఏంటి, హీట్ వేవ్ డిపార్చర్ ఫ్రమ్ నార్మల్ 4.5 degrees to 6.4 degrees అయితే అప్పుడు దాన్ని హీట్ వేవ్గా పరిగణిస్తాం ఏ ప్రాంతమైనా. సివియర్ హీట్ వేవ్ ఏంటంటే 6.4 degrees కన్నా ఎక్కువ పెరిగిందంటే దాన్ని అప్పుడు మళ్ళీ హీట్ వేవ్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో 42 degrees మినిమం టెంపరేచర్ అంటాం, అది ఇప్పుడు మనకి 49 అయింది అనుకోండి, అది సివియర్ హీట్ వేవ్గా ఉంటుంది అన్నమాట. అదే మనకి 42 నుంచి 46 అయింది అనుకోండి, సో అది హీట్ వేవ్గా భావిస్తాం అన్నమాట.
actual maximum temperature. So actual maximum temperature బట్టి ఇంకో criteria. So heat wave when actual maximum temperature is beyond 45 degrees. So beyond 45 degrees ఎక్కడైనా ఉంటే దాన్ని heat wave అంటాం. Severe heat wave ఎప్పుడు అంటున్నాం? Beyond 47 degrees ఉన్నప్పుడు అప్పుడు దాన్ని severe heat wave అంటున్నాం. సో ఈ క్రైటీరియా ఎవరు ఇచ్చారు మనకి? IMD అన్నది ఈ క్రైటీరియా ఇచ్చింది. అండ్ 3 క్రైటీరియాలో నుంచి ఈ రెండిట్లో ఏ కండిషన్ మనకి అబౌవ్ it is declared if the above criteria met in at least 2 stations. సో ఏదైనా మనకి 2 స్టేషన్స్లో ఈ కండిషన్ ఏదో ఒక కండిషన్ క్రైటీరియా లైక్ మీట్ అయితే మనం ఆ ఏరియాలో హీట్ వేవ్ వచ్చిందని చెప్పి IMD మనకి డిక్లేర్ చేస్తుంది అన్నమాట. సో హీట్ వేవ్స్ ఫీల్స్ లైక్ టెంపరేచర్, హీట్ ఇండెక్స్ అండ్ విండ్ చిల్ ఇండెక్స్ మాట. సో మనకి ఈ హీట్ వేవ్ ప్రకారం మనకి హీట్ ఇండెక్స్ అండ్ విండ్ చిల్ ఇండెక్స్ అని చెప్పి ఇస్తుంది అన్నమాట. సో ఫీల్ లైక్ టెంపరేచర్ ఆర్ అపరెంట్ టెంపరేచర్ అకౌంట్స్ ఫర్ విండ్ అండ్ హ్యూమిడిటీ conditions to determine what the outdoor air temperature will feel like in a relation to your body temperature. Heat index ఏంటంటే a type of apparent temperature measures how hot a human body feels when combining relative humidity with the actual temperature. Heat index ఏంటంటే మనం ఎంత వేడిని ఫీల్ అవుతున్నామో సో దాన్ని మనం హీట్ ఇండెక్స్తో పరిగణిస్తాం అన్నమాట. Wind chill index అంటే another type of apparent temperature which combines temperature and the wind speed. సో ఇక్కడ wind chill index లో ఏంటంటే మనం టెంపరేచర్తో పాటు విండ్ స్పీడ్ని కూడా కంబైన్ చేస్తూ కనుక్కునేదే ఈ విండ్ చిల్ ఇండెక్స్ మాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఫినామినా ఎల్ నినో. ఎల్ నినో అండ్ లా నినా ఈ రెండు ఏంటంటే మనకి క్లైమేట్ ప్యాటర్న్స్ మాట. Climate patterns with respect to trade wind movements. ఇది పెసిఫిక్ ఓషన్ రిలేటెడ్గా ఉంటుందన్నమాట. ఇట్స్ రిలేటెడ్ టు పెసిఫిక్ ఓషన్. ఓకే, సో నార్మల్గా ఎల్ నినో రానినో లేని కండిషన్స్లో ఎలా మనకి ఈ విండ్ డైరెక్షన్ అన్నది ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ట్రేడ్ విండ్ మూమెంట్స్ అన్నాను కదా. సో జనరల్గా ట్రేడ్ విండ్ మూమెంట్ ఎలా అంటే మనకి ఈస్ట్ టు వెస్ట్ మూవ్ అవుతుంది. ట్రేడ్ విండ్ మూమెంట్ ఏంటి? మనకి ఈక్వటోరియల్ రీజన్లో మనకి ట్రేడ్ విండ్స్ అన్న మూవ్ అవుతాయి. ఈ జనరల్ మూమెంట్ ఏంటి? ఈస్ట్ టు వెస్ట్ మాట. సో నార్మల్ టెంపరేచర్స్లో ఇదంతా ఈ ఫినామినా క్లైమేట్ ప్యాటర్న్ ఆర్ క్లైమేట్ ఫినామినా ఎక్కడ అవుతుందని చెప్పాను? పెసిఫిక్ ఓషన్లో అవుతుంది అన్నమాట. సో మనకి ఇది పెసిఫిక్ ఓషన్. సో ఇక్కడ సౌత్ అమెరికా ఉంటుంది అండ్ ఇక్కడ మనకి ఆస్ట్రేలియా, ఇండోనేషియా అండ్ ఇటువైపు మనకి ఇండియా కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో నార్మల్ టైంలో ఇక్కడ మనకి సెంట్రల్ పెసిఫిక్ ఓషన్ ఇక్కడ ఏంటంటే వార్మ్ విండ్ అన్నది ఉంటుందన్నమాట. మనకి ఇవి పీరియాడిక్ ఫినామినాస్, రెగ్యులర్గా కాదు, కొన్ని ఏళ్ళకి ఒక్కొక్కసారి అవుతాయి అన్నమాట. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ట్రేడ్ విండ్ మూమెంట్ అన్నది మీకేం చెప్పాను? ఈస్ట్ టు వెస్ట్ ఉంటుందని చెప్పాను. సో మనకి ట్రేడ్ విండ్ మూమెంట్ జనరల్ మూమెంట్ ఎలా ఉంటుందంటే ఈ ట్రేడ్ విండ్ మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ క్రియేట్ అయిన వార్మ్ విండ్ ఉంది కదా, వార్మ్ విండ్, ఈ వార్మ్ విండ్ని మనకి వార్మ్ వాటర్ ఉంది కదా, వార్మ్ వాటర్ అక్యూములేట్ అయిందన్నమాట. సో ఈ వార్మ్ వాటర్ మనకి ఈ ట్రేడ్ విండ్ మూమెంట్తోని ఈ వార్మ్ వాటర్ అన్నది ఇటు మూవ్ అవుతుందన్నమాట. సో వార్మ్ వాటర్ మూవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఇవాపరేట్ ఈజీగా అయ్యి వర్షాలు అన్నవి పడతాయి అన్నమాట. సో ఈ వార్మ్ విండ్ అన్నది మనకి ఈ వార్మ్ వాటర్ ఇటు మూవ్ అవ్వడం వల్ల ఇవి ఇవాపరేట్ అయిపోయి మనకి పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ ట్రోపోస్ఫియర్లో మనకి టాప్ లేయర్ అన్నది కోల్డ్గా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మాయిశ్చర్ అన్నది ఇక్కడ ఆవిరైపోయి మనకి ఇది మళ్ళీ కిందకు వచ్చేసి కోల్డ్ డ్రై విండ్గా వస్తుందన్నమాట. అండ్ ఇదే సైకిల్ ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ సైకిల్నే మనం వాకర్ సైకిల్ అంటాం అన్నమాట.
ఇది జనరల్గా ఉండే ఫినామినా. సో ఈ వాకర్ సైకిల్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఆస్ట్రేలియా ప్రాంతాల్లో మనకి వర్షాలు పడతాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి పెరూవియన్ కోస్ట్, సో ఇక్కడ ఏంటంటే కొంచెం డెజర్ట్ ఏరియాలా ఉంటుంది కదా, సో డెజర్ట్ న్యాచురల్గా ఫామ్ అవ్వడానికి ఈ వాకర్ సైకిల్ ఉన్న ప్రభావం ఉంది మాట. సో ఇది నార్మల్గా వెళ్ళే ప్యాటర్న్ మాట. కానీ కొన్ని టైంలో ఏమవుతుందంటే ఈ ఎల్నినో అండ్ లానినో అయ్యే ప్యాటర్న్ టైంలో ఏంటంటే ఈ వాకర్ సైకిల్ అన్నది డిస్టర్బ్ అవుతుంది. ఎలా డిస్టర్బ్ అవుతుందంటే మనకి ఈ ఎల్నినో టైం పీరియడ్లో ఏమవుతుందంటే మనకి ఈ పెసిఫిక్ ఓషన్లో, సెంట్రల్ పెసిఫిక్ ఓషన్లో ఉన్న ఈ వార్మ్ వాటర్ అన్నది ఇక్కడ ట్రేడ్ విండ్స్ ఈ టైంలో ఈస్ట్ టు వెస్ట్ మూవ్ అయ్యే ట్రేడ్ విండ్స్ అన్నవి ఇక్కడ దీని స్ట్రెంగ్త్ ఏంటి వీక్ అయిపోతుంది అన్నమాట. దీని స్ట్రెంగ్త్ ఏమవుతుంది వీక్ అవుతుంది. వీక్ అవ్వడం వల్ల ఇవి ఇటు మూవ్ అవ్వవు అన్నమాట, ఇటు మూవ్ అవ్వవు, దాని బదులు ఇటు సైడ్ మూవ్ అవుతాయి అన్నమాట. ఇటు సైడ్ మనకి సౌత్ అమెరికా కాంచి మూవ్ అవుతాయి. సో సౌత్ అమెరికా వైపు మూవ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వర్షాలు పడతాయి, ఇక్కడ అన్నది డ్రౌట్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి కండిషన్ని మనం జాగ్రఫికల్గా ఎల్నినో కండిషన్ అంటాం అన్నమాట. ఇప్పుడు లానినో కండిషన్ ఏమవుతుందంటే మనకి ఇప్పుడు లానినో కండిషన్లో మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ ద ట్రేడ్ విండ్స్ అన్నది నార్మల్ దానికన్నా స్ట్రాంగ్ ఉంటుంది మరి. సో ఇప్పుడు మనకి లానినో కండిషన్లో ఈ వార్మ్ వాటర్ అన్నది ఇటువైపు ఇంకా ఫోర్స్ఫుల్గా మూవ్ అవుతుంది అన్నమాట. సో మూవ్ అయ్యి ఇక్కడ ఇంకా ఎక్కువ ఫ్లడ్స్ అండ్ వర్షాలు వస్తాయి అన్నమాట. సో ఇలా ఇండియాకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది ఈ ఎల్నినో లానినో ఫినామినా? ఇప్పుడు ఎల్నినో ఉన్నప్పుడు ఇక్కడ మనకి వర్షాలు అన్నవి తగ్గిపోతాయి కదా. సో అలాగే మనకి మాన్సూన్ కూడా వర్షం ఇంపాక్ట్ అవుతుంది మరి. సో మనకి మాన్సూన్ కూడా తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది మరి. లానినో టైంలో ఏంటంటే మనకి ఇక్కడ వర్షాలు ఎక్కువ అవడం వల్ల ఈవెన్ మాన్సూన్ కూడా మనకి పాజిటివ్గా ఉంటుంది మరి. సో ఎల్నినో అంటే ఇండియన్ మాన్సూన్కి ఎనిమీ అని గుర్తుంచుకోండి. అండ్ లానినో అంటే ఇండియన్ మాన్సూన్కి లవ్లీ, ఎల్ ఫర్ లవ్లీ. అంటే మనకి లానినో ఉన్నప్పుడు ఇండియన్ మాన్సూన్ ఇంకా మంచిగా ఉంటుంది, అండ్ ఎల్నినో టైంలో ఉన్నప్పుడు మనకి ఇండియన్ మాన్సూన్కి మంచిగా ఉండదు మాట. అందుకే ఇట్ ఈస్ ఎనిమీ మాట. సో మనకి నార్మల్ సినారియో ఇది మనకి రెగ్యులర్గా వచ్చే ఫినామినా కాదు. వీటి వల్ల ఏంటంటే మనకి రెగ్యులర్గా వచ్చే వెదర్ ప్యాటర్న్స్ అన్నవి డిస్టర్బ్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఎల్నినో చూడండి, ఎల్నినోలో మనకి ఇటువైపు మూవ్ అయిపోతుందని చెప్పాను కదా. ట్రేడ్ విండ్స్ మనకి స్ట్రెంగ్త్ ఉండకపోవడం వల్ల ఇటువైపు అన్నవి మూవ్ అవుతాయి, ఇక్కడ మనకి వర్షాలు అన్నవి తగ్గుతాయి. అండ్ లానినో చూస్తే ఏంటంటే నార్మల్గా వాకర్ సైకిల్ ఇలా ఉంటుంది. అండ్ లానినో కండిషన్స్లో ఏమవుతుందంటే మనకి ట్రేడ్ విండ్స్కి ఇంకా స్ట్రెంగ్త్ పెరిగి ఈ వార్మ్ వాటర్ కరెంట్ అంతా ఇటువైపు మూవ్ అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే ఇక్కడ వర్షాలు అన్నవి బాగా పడతాయి అన్నమాట. సో ఇండియన్ సినారియోలో లానినో అన్నది మనకి వెరీ గుడ్ మాట. సో లవ్లీ అని చెప్పి అంటాం అన్నమాట. నెక్స్ట్, so La Nina is opposite of El Nino. La Nina witnesses cooler than average sea surface temperatures in the equatorial Pacific region. Impact this leads to drier conditions in the southern US and heavy rainfall in Canada. It also been associated with heavy floods in Australia. Next, Kuki సుబ్రహ్మణ్య టెంపుల్. సో ఇది న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ టెంపుల్కి మనకి రీసెంట్గా వచ్చిన రెవెన్యూ చాలా హైగా ఉందని చెప్పి ఇది న్యూస్లో ఉంది. సో దీని గురించి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. సో కుకి సుబ్రహ్మణ్యం టెంపుల్ అన్నది మనకి 5,000 year old హిందూ టెంపుల్ మాట. హిందూ మతానికి సంబంధించి 5,000 ఏళ్ళ గల టెంపుల్ మాట. సో ఇది మనం యాక్చువల్గా ఏ పర్టికులర్ రివర్ దగ్గర ఉంది? కుమారధార రివర్ అనే రివర్ దగ్గర ఉంది. అండ్ ఈ టెంపుల్ దగ్గర కుమార పర్వత అని చెప్పి ఒక మౌంటైన్ కూడా, ఒక హిల్ కూడా ఉంది. అండ్ ముఖ్యంగా ఇది వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న ఒక టెంపుల్ మాట. సో ఇది మనకి కర్ణాటకలో ఉంది, అది కూడా దక్షిణ కన్నడ డిస్ట్రిక్ట్లో ఈ టెంపుల్ మనకి ఉంది మాట. సో ఈ టెంపుల్లో ఎవరిని పూజిస్తారు? హిందూ టెంపుల్ కదా. సో లార్డ్ సుబ్రహ్మణ్యాన్ని మనం పూజిస్తారు అన్నమాట. సో ఇక్కడ లార్డ్ సుబ్రహ్మణ్యం ఆల్సో కాల్డ్ as కార్తికేయ, మురుగన్, స్కంద ఇలా డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ గుడిలో ముఖ్యంగా లార్డ్ సుబ్రహ్మణ్యాన్ని ఇక్కడ మనం లార్డ్ ఆఫ్ సర్పెంట్స్గా కొలుస్తారు అన్నమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే పురాణిక్ ఆరిజిన్ ప్రకారం ఈ టెంపుల్ అన్నది సెయింట్
పరశురామ కట్టారని చెప్తున్నారు అన్నమాట. అండ్ అలాగే కాకుండా ఈ టెంపుల్ అన్నది క్లాసిక్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ డిజైన్ లో ఉంది. మనకి డిఫరెంట్ టెంపుల్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి కదా, నగర, ద్రవిడియన్, వెసారా, అలా ఇది సదరన్ ఆర్కిటెక్చర్, ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ అంటారు. సో దీనిలో డీటెయిల్స్ లోకి వెళ్తే ఇంట్రికేట్ కాలమ్స్, మెజెస్టిక్ గేట్వేస్, వైల్ ద ఇన్నర్ ఛాంబర్ ఈస్ సెరీన్. And inside there are rooms for ceremonies, peaceful spots for meditation, together with the smaller temple dedicated to the other gods. So temple description ఎలా ఉందో ఇక్కడ చెప్తున్నారు. సో మీరు ఎగ్జామ్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటి, పురాణిక్ సోర్సెస్ ప్రకారం ఈ టెంపుల్ ఎవరు కట్టారు అంటే పరశురామ. అండ్ అలాగే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎందులో ఉందంటే మనకు ద్రవిడియన్ ఆర్కిటెక్చర్. అండ్ ఇక్కడ ఎవరిని పూజిస్తారంటే లార్డ్ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఈ టెంపుల్లో అతన్ని మనం లార్డ్ ఆఫ్ స్నేక్స్ ఆర్ లార్డ్ ఆఫ్ సర్పెంట్స్ గా పూజిస్తారు అన్నమాట. జనరల్ గా నాగదోషాలు ఇలా ఉన్న వాళ్ళు ఈ టెంపుల్ కి వెళ్ళి పూజలు చేస్తారు అన్నమాట. ఓకే, సో ఇది జనరల్, అందుకే ఇది మనకి న్యూస్ లో ఉంది. సో ఇది మనకి కల్చర్ పర్స్పెక్టివ్ లో ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్, వన్ కేస్ వన్ డేటా ఇనిషియేటివ్ మాట. సో ఇది రీసెంట్గా ఇది న్యూస్లో ఎందుకుందంటే సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక గుడ్ గవర్నెన్స్ మెషర్ కింద దాని సుప్రీంకోర్టు సర్వీసెస్ని కొన్ని డిస్లైజ్ చేయడం జరిగింది. అందులోనే ఇది వన్ కేస్ వన్ డేటా. సో ఇదేంటంటే డిజిటల్ ఇనిషియేటివ్ లాంచ్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఇది ఎవరు లాంచ్ చేశారు, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇదేంటి, ఇట్స్ అ కాంప్రహెన్సివ్ డిజిటల్ ప్లాట్ఫామ్ designed to integrate case related information from Supreme Court, High Court, District Court and Taluka courts into unified system. అంటే ఏంటంటే ఒక కేసుకి సంబంధించిన అన్ని వివరాలు ఒకే ప్లాట్ఫామ్ లో పెట్టడాన్నే ఈ వన్ కేస్ వన్ డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ కోర్ట్స్ లో ఉందనుకోండి, ఇప్పుడు పెద్ద కోర్టుకి, ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళింది అనుకోండి, ఆ కేసు డాక్యుమెంట్స్ మనం మాన్యువల్ గా మళ్ళీ ప్రొడ్యూస్ చేసి ఏమైందో అని అప్డేట్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా. ఇలా కాకుండా మొత్తం డేటా అంతా ఇప్పుడు లోవర్ కోర్ట్ కేసు అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తారు. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళేసరికి ఆ కేసు అపీల్తోని ఆ జడ్జ్ ఆ పర్టికులర్ ఐడియాని చూసుకొని ఆ కేసులో ఇంతవరకు ప్రోగ్రెస్ ఏముందో చూడడానికి హెల్ప్ అవుతుంది. సో అందుకే ఈ ఇనిషియేటివ్ పేరు వన్ కేస్ వన్ డేటా అన్నమాట. సో మనం ఆల్ ఓవర్ జ్యుడిషియరీలో ఉన్న డేటానంతా, ఒక కేసుకు సంబంధించిన డేటానంతా కంప్లీట్గా ఇంటిగ్రేట్ చేసిన మెషర్ అన్నమాట. ఇట్ ఎయిమ్ టు స్ట్రెంథనింగ్ ద కేస్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ త్రూ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ డేటా యాక్సెస్ ఇన్ కోర్ట్స్ అక్రాస్ ఇండియా. సో ఏ కోర్టులో అయినా మనకి డేటా అన్నది యాక్సెస్ ఉంటుంది అన్నమాట. It will automate data retrieval from the concerned court database and facilitate shift online verification of case related information. సో మనం ఆటోమేటిక్గా ఇది ప్రతి కోర్టులో ఉన్న డేటాబేస్తో లింక్ అవుతూ మనకి అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ అన్నది వస్తుంది అన్నమాట. ఈచ్ కేస్ విల్ బి అసైన్డ్ ద యునీక్ డిజిటల్ ఐడి. సో దీన్ని ఎలా మేనేజ్ చేస్తారంటే ప్రతి కోర్ట్ కేసుకి ఒక కేసు రిజిస్టర్ అయిందంటే దానికి ఒక యునీక్ డిజిటల్ ఐడి ఉంటుంది. ఆ డిజిటల్ ఐడితోనే మొత్తం డేటా ఆ కేసుకి సంబంధించి వివిధ కోర్టుల్లో వెళ్తే ఆ కోర్టుకి సంబంధించిన ప్రతి కోర్టుకి సంబంధించిన డేటా అంతా ఒక దగ్గరే ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఈ యునీక్ డిజిటల్ ఐడెంటిటీ అన్నది అసైన్ అయిందన్నమాట. When a case moves from lower court to higher court, existing records will not be recreated but will be seamlessly integrated, updated, ensuring continuity and easier access to the complete case history. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కింద కోర్టు నుంచి పై కోర్టు కేసు వెళ్ళినప్పుడు సో కింద కోర్టు కేసు కంటెంట్ని మళ్ళీ వీళ్ళు పై కోర్టు వాళ్ళు కాపీ చేసుకునే అవసరం లేదు. ఆల్రెడీ కింద కోర్టు ఉంది కాబట్టి ఆ కింద కోర్టు దాంతో ఇంటిగ్రేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది మనకి ఈ కేసు ఇన్ఫర్మేషన్ అంతా వస్తుందన్నమాట. అంటే డూప్లికేట్గా మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు అని ఈ ఇనిషియేటివ్తో మనకి తెలుస్తుంది. రెసిప్రోకల్ యాక్సెస్ టు కేస్ ఇన్ఫర్మేషన్ షల్ ఆల్సో బి ప్రొవైడెడ్ టు హై కోర్ట్స్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ వెన్ రిక్వైర్డ్. సో ఇదే డేటా మనకి గవర్నమెంట్ కూడా అవసరానికి యాక్సెస్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ద ఇంటిగ్రేషన్ కుడ్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మనకి ప్రొసీజరల్ డిలేస్ అన్నవి తగ్గుతాయి అన్నమాట. అంటే మనకి ప్రతిసారి ఇప్పుడు ఒకే కేసు గురించి ఇంకో కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ కోర్టు మళ్ళీ రీక్రియేట్ చేయక్కర్లేదు ఆ కోర్టు వివరాలు, ఎందుకంటే ఆల్రెడీ కింద కోర్టులో ఉంటాయి కాబట్టి అవి తీసుకొని వాడచ్చు అన్నమాట ఈ ఇంటిగ్రేటెడ్ మెషర్ వల్ల. సో ప్రొసీజరల్ డిలేస్ అన్నవి తగ్గుతాయి, కోఆర్డినేషన్ అన్నది కోర్ట్స్ మధ్య పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్,
అండ్ ఈ మెజర్లోనే ఇంకొకటి వచ్చింది, అదే సుసహాయ్ మాట. సో ఇదేంటంటే మనకి సుప్రీంకోర్టు వెబ్సైట్కి సంబంధించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ అసిస్టెంట్ చాట్ బాట్ మాట. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా యాప్ వాడుతున్నాం అనుకోండి, సో ఇప్పుడు జొమాటో స్విగ్గీ వాడుతున్నాం, సో మనకి ఏదో సర్వీస్ బాగాలేదు అనుకోండి, సో హెల్ప్ నొక్కేసరికి మనకు ఒక చాట్ వస్తుంది కదా, సో మనిషి మాట్లాడినట్టు వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అన్నట్టు మనకి ప్రాంప్ట్ వచ్చి అడుగుతుంది కదా. సో అదేంటంటే చాట్ బాట్, ఒక ఏఐ మాట్లాడుతుంది, కానీ ఒక మనిషి కాన్వర్జేషన్ చేసినట్టు మన సమస్యను మనం చెప్పొచ్చు, దానికి అది సొల్యూషన్ ఇస్తుంది. ఇలాంటి ఇనిషియేటివ్ సుప్రీంకోర్టు వెబ్సైట్ మీద మనం ఉంది మాట. ఈ ఇనిషియేటివ్ వల్ల ఏంటంటే ఎవరైనా వెళ్ళి సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలి అన్నప్పుడు ఈ హెల్ప్ చాట్ని మనం వాడచ్చు మాట. సో ఇదేంటంటే మెసేజింగ్ సర్వీసెస్, బట్ మనకి ఒక మనిషి మెసేజ్ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ అసిస్టెంట్స్ చాట్ బాక్స్ అంటారు, చాట్ బాట్ అంటారు. ఓకే, ఇది డెవలప్డ్ బై, ఇది ఎవరు డెవలప్ చేశారు, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇన్ కొలాబరేషన్ విత్ ద సుప్రీం కోర్ట్ రిజిస్ట్రీ. The tool provides essential guidance on the accessing services, filing procedures and general court related enquiries. So elanti services provide chestundi ee particular chatbot, guidance on accessing services, ఏదైనా సర్వీసెస్ మీద మనం యాక్సెస్ చేసుకోవడానికి సుప్రీం కోర్ట్ వెబ్సైట్లో నుంచి మనకి కన్ఫ్యూజన్గా ఉందనుకోండి, ఇది మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే ఫైలింగ్ ప్రొసీజర్స్ మనం ఏదైనా ఫైల్ చేయాలి అన్నప్పుడు ఆ ప్రొసీజర్స్లో హెల్ప్ చేస్తుంది. అండ్ కోర్ట్ రిలేటెడ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కూడా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వ్యాలీ ఫీవర్. సో ఈ వ్యాలీ ఫీవర్ అన్నది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకు? A 37-year-old Indian tech professional based in California recently died after battling valley fever, a rare fungal infection that damaged his lungs and led to respiratory failure. సో ఇది ఏంటంటే వ్యాలీ ఫీవర్ న్యూస్లో ఎందుకుందంటే రీసెంట్గా ఒక 37-year-old పర్సన్ ఈ వ్యాలీ ఫీవర్ వల్ల చనిపోయారండి. సో ఈ వ్యాలీ ఫీవర్ అన్నది మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. అంటే మనం ఈ వ్యాలీ ఫీవర్ దేని వల్ల వస్తుంది, ఏ మైక్రో ఆర్గానిజం వల్ల వస్తుంది, దేన్ని ఇంపాక్ట్ చేస్తుంది, బాడీలో శరీరంలో ఏ పార్ట్ని ఇంపాక్ట్ చేస్తుంది, ఎంత ఇంపాక్ట్ ఉంటుందో, అండ్ దానికి ఏమైనా క్యూర్ ఉందా, ఇలాంటి డైమెన్షన్స్లో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అబౌట్ వ్యాలీ ఫీవర్. Valley fever, also known as acute coccidioidomycosis, is a fungal infection. So ఇది దేని వల్ల వస్తుంది, ఫంగస్ వల్ల మనకి వస్తుంది అన్నమాట. ప్రైమర్లీ ఎఫెక్ట్స్, సో ఇంపాక్ట్ మన బాడీ పార్ట్లో దేన్ని ఇంపాక్ట్ చేస్తుంది, లంగ్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ మనకి ఏ మైక్రోబ్ నుంచి వస్తుంది, ఫంగస్ నుంచి వస్తుంది అన్నమాట. సో ఇట్ ఈస్ కాస్డ్ బై కాకిసోడైస్. సో ఇదేంటంటే ఇది ఒక కేటగిరీ ఆఫ్ ఫంగస్ మాట. ఓకే, సో ఈ కేటగిరీ ఆఫ్ ఫంగస్ విచ్ గ్రోస్ ఇన్ డ్రై అండ్ డస్టీ సాయిల్. సో ఇది డ్రై అండ్ డస్టీ సాయిల్లో పెరుగుతుంది. అండ్ అది కూడా సౌత్ వెస్టర్న్ యునైటెడ్ స్టేట్స్, మెక్సికో అండ్ రీజన్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ సౌత్ అమెరికాలో ఇది ఎక్కువ ఉంటుంది అన్నమాట. The fungi spores can be stirred into air by anything that disrupts the soil, such as farming, construction and wind. సో ఇక్కడ ఇది జనరల్గా మట్టిలో ఉంటుంది కదా, దీన్ని ఎప్పుడు మనకి స్ప్రెడ్ అవ్వడానికి స్కోప్ ఉంటుందంటే దాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు. సో ఎలాంటి కేసెస్లో మనం డిస్టర్బెన్స్ కుదురుతుంది, ఫార్మింగ్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆర్ విండ్ ఎక్కువగా బ్లో అయినప్పుడు కూడా అది కదులుతుందన్నమాట. సో మట్టిలో ఉండే ఫంగస్, సో ఇది మనకి కదలడం వల్ల, ఈ యాక్టివిటీస్ వల్ల ఏంటంటే సో మనుషులు దాన్ని బ్రీత్ చేస్తారు అన్నమాట. సో దానివల్ల ఏంటంటే లంగ్స్కి వెళ్ళి అది ఇంపాక్ట్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే రెస్పిరేటరీ ఇల్నెస్ వల్ల చనిపోయే స్కోప్ కూడా ఉంటుంది. పెట్స్ ఆల్సో బికమ్స్ ఇన్ఫెక్టెడ్. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ ఒకరికి వస్తే ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే స్కోప్ లేదు. అంటే ఒక పర్సన్కి వస్తే ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అవ్వదు, అదే యానిమల్స్ నుంచి ఇంకో మనిషికి కూడా స్ప్రెడ్ అవుతుంది. ఎవరికి వస్తే వాళ్ళ దగ్గరే కంటైన్ అవుతుంది. కానీ మీరు ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అండ్ అలాగే ఇది ఇంపాక్ట్ చేసేది లంగ్స్కి అండ్ ఇది కంటేజియస్ కాదు. అంటే ఒకరి దగ్గర నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు, ఎవరికి వస్తే వాళ్ళకే ఉంటుంది అన్నమాట. లైమ్ స్టోన్. సో రీసెంట్గా న్యూస్లో ఎందుకుందంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఇస్ సెట్ టు లాంచ్ ద సెకండ్ ట్రేచ్ ఆఫ్ ద ఆప్షన్ ఆఫ్ లైమ్ స్టోన్ బ్లాక్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న లైమ్ స్టోన్ రిజర్వ్స్ని ఆప్షన్కి పెడుతుంది. అందుకే లైమ్ స్టోన్ మీద మనకి న్యూస్లో ఉంది మరి. సో ఇప్పుడు మనం లైమ్ స్టోన్ గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి మరి. సో మనకి టైప్ ఆఫ్ రాక్స్ ఉంటాయి కదా, మేజర్ టైప్స్ ఏంటి,
igneous rock, sedimentary rock, metamorphous. ఇలా మనకి మేజర్ టైప్స్ ఉంటాయి. ఇగ్నీషియస్ అంటే వాల్కానిక్ ఆరిజిన్ అన్నమాట, లావా వాటి దగ్గర నుంచి ఫామ్ అయ్యే రాక్స్. ఎగ్జాంపుల్ మనకి గ్రెనైట్. అండ్ అలాగే సెడిమెంటరీ రాక్స్ ఏంటంటే మనకి అక్యూములేషన్ ఆఫ్ డిపాజిట్స్ వల్ల అవి విత్ టైం కంప్రెస్ అవ్వడం వల్ల ఫామ్ అయ్యే రాక్స్ని. అంటే ఏంటి, చిన్న చిన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ ఉందనుకోండి, అవి ఎన్నో ఏళ్ళ నుంచి అక్యూములేట్ అయ్యి సో ఒక పర్టికులర్ కంప్రెస్ అయ్యి ఒక రాక్గా ఫామ్ అవుతుంది. దాన్నే శాండ్ స్టోన్ అంటాం. అలాగే లైమ్ స్టోన్ కూడా వన్ ఆఫ్ ద సెడిమెంటరీ రాక్ మాట. ఇప్పుడు మెటమార్ఫిస్ రాక్ ఏంటంటే ఒరిజినల్గా అదొక రాక్, ఈ రెండిట్లో ఏదో ఒక ఫామ్లో ఒరిజినల్గా ఫామ్ అవుతుంది. కానీ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఉండడం వల్ల ఇది ఇంకొక రాక్గా మారుతుంది. సో దాన్నే మెటమార్ఫిస్ రాక్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఉదాహరణకి ఇప్పుడు లైమ్ స్టోన్ ఉందనుకోండి, ఈ లైమ్ స్టోన్ని మనం హై టెంపరేచర్ అండ్ ప్రెషర్కి గురి చేసినప్పుడు ఇదే మనకి మార్బుల్గా మారుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి న్యూస్లో ఉన్నది లైమ్ స్టోన్ గురించి. సో లైమ్ స్టోన్ ఏంటంటే ఇట్ సెడిమెంటరీ రాక్, అంటే మనకి అక్యూములేట్ అయ్యి కంప్రెస్ అయ్యి స్లోగా ఫామ్ అయిన రాక్ని సెడిమెంటరీ రాక్ అంటారు. సో సెడిమెంటరీ రాక్ అంటే చాలా డిపాజిట్స్ కంప్రెస్ అవుతాయి కదా. సో ఇక్కడ ఏంటి ఆ డిపాజిట్స్? కాల్షియం కార్బనేట్, యూజువల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాల్కేట్ ఆర్ ఆర్గనేట్. సో మేజర్ కాంపోనెంట్ మనం కాల్షియం కార్బనేట్ ఉంటుంది. ఇట్ అక్కర్స్ across all geographical sequences from pre-Caribbean to recent exception in Gondwana formation. సో మనకి ఎర్త్ ఫార్మేషన్లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి కదా, టైం పీరియడ్స్ ఉన్నాయి కదా. సో ఇది మనకి ప్రీ క్రాంబియన్ నుంచి ఇప్పటి వరకు ఉంటుంది, కానీ గొండ్వానా ఫార్మేషన్లోనే ఈ లైమ్ స్టోన్ని మనం ఎక్కువ చూడమాట. నెక్స్ట్ కంపోజిషన్ ఆఫ్ లైమ్ స్టోన్. సో సెడిమెంటరీ రాక్ కాబట్టి దీనికి కంపోజిషన్ ఉంటుంది. ఇట్ కంటైన్స్ magnesium carbonate either as a dolomite or magnesite mixed with calcite. సో మనకి డోలమైట్, మ్యాగ్నసైట్ ఆర్ కాల్కైట్, ఇలా ఈ రెండు కలిపి మనకి ఈ కాంపోజిషన్లో ఆఫ్ లైమ్ స్టోన్ అవుతుంది అన్నమాట. ఇట్ కంటైన్స్ మైనర్ కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ క్లే, ఐరన్ కార్బనేట్, ఫెల్స్పార్, పైరైట్ అండ్ క్వార్ట్జ్. సో ఇలా మనకి డిఫరెంట్ సెడిమెంట్స్ ఆఫ్ ఇన్ని మెటీరియల్స్ కలిపి ఒక సెడిమెంట్ రాక్ ఫామ్ అయితే దాన్నే లైమ్ స్టోన్ అంటారు. సో డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది? ఇన్ ఇండియాలో ముఖ్యంగా కర్ణాటకలో లార్జెస్ట్ షేర్ ఉంది. ఎంత ఉంది మనకి? 28% ఆఫ్ ద రిజర్వ్స్ మనకి కర్ణాటకలో ఉన్నాయి, ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మేఘాలయ అండ్ ఛత్తీస్గఢ్. సో ఇవి ఎక్కువ రిజర్వ్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో కానీ న్యూస్లో మనకి చెప్తుంది ఏంటంటే మనకి కాశ్మీర్లో ఉన్న ఈ రిజర్వ్స్ని మనకి ఆప్షన్ చేస్తున్నారని చెప్పి న్యూస్లో ఉంది మరి. సో మీరు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దీని కాంపోజిషన్ ముఖ్యంగా కాల్సైట్ అండ్ డోల్మైట్ ఇవి మేజర్ కాంపోజిషన్ కదా, దాని కాంపోజిషన్ అండ్ అలాగే మనకి డిస్ట్రిబ్యూషన్ అన్నది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇండియన్ వల్చర్స్. సో ఇండియన్ వల్చర్స్ అన్నది న్యూస్లో ఉంది. 2 Indian vultures released in Malgha Tiger Reserve in Maharashtra, Amaravati district have been recently spotted near Bhopal in Madhya Pradesh after covering a flight distance of over 1000 kilometers. సో ఇది ఇక్కడ మనకి యాక్చువల్గా మహారాష్ట్రలో ఉన్నవి మధ్యప్రదేశ్లోకి 1000 kilometers దాటి అక్కడికి వచ్చాయి అని చెప్పి న్యూస్లో ఉందన్నమాట. మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ముఖ్యంగా ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ అనే టాపిక్లో ఈ ఇండియన్ వల్చర్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇండియన్ వల్చర్ ఆల్సో కాల్డ్ as లాంగ్ బిల్డ్ వల్చర్ is a bird of prey native to Asia. సో నేటివ్ స్పీషీ టు ఏషియా మాట. సో మనకి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ గ్రూప్ కాల్డ్ ఓల్డ్ వరల్డ్ వల్చర్స్ మాట. అండ్ ఇవి మనకి ఈగల్స్ అండ్ హాక్స్ ఇవన్నీ కలిపి ఒక కేటగిరీలో ఉంటుంది, దట్ ఈస్ ఆస్కిపిట్రేడై. సో ఇదేంటంటే ఈ కేటగిరీ ఆఫ్ ఫ్యామిలీకి చెందినవి, ముఖ్యంగా ఈగల్స్ అండ్ హాక్స్ కూడా కలిపి ఉన్న ఫ్యామిలీ మాట. నెక్స్ట్ సో ఇండియన్ వల్చర్ హ్యాబిటెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్.
సో వీటి హ్యాబిటెట్ ఏంటి అండ్ జనరల్గా డైట్ ఏంటి అండ్ వీటి డిస్ట్రిబ్యూషన్ ఏంటి. దీస్ ఆర్ నేటివ్ టు ఇండియా, పాకిస్తాన్ అండ్ నేపాల్. సో ఈ ప్రాంతాల్లో ఎక్కువ మనకి ఇవి కనిపిస్తాయి. అండ్ దే యూజువలీ ఫౌండ్ ఇన్ సవానాస్ అండ్ అదర్ ఓపెన్ హ్యాబిటెంట్స్ అరౌండ్ విలేజెస్, సిటీస్ నియర్ కల్టివేటెడ్ ఏరియా. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫారెస్ట్లో అవి జనరల్గా మనకి ఉంటాయి అన్నమాట. సో ఇట్ హ్యాస్ సఫర్డ్ అండ్ 97 to 99% పాపులేషన్ డిక్లైన్. సో వీటి పాపులేషన్ అన్నది డిక్లైన్లో ఉంది. ఎందుకు? ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇవి డైక్లోఫెనెక్ అని చెప్పి డ్రగ్ వల్ల వాటికి కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల చనిపోతుంది. ఎందుకు ఆ ఫెయిల్యూర్ అవుతుందంటే జనరల్గా మనకి వల్చర్స్ అన్నవి డెడ్ యానిమల్స్ని తింటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి డెడ్ క్యాటిల్స్ని తింటున్నాయి అన్నమాట. సో ఈ డెడ్ క్యాటిల్స్లో ఏంటంటే డైక్లోఫెనిక్ అనే మెడిసిన్ ఉంటుంది. ఈ డైక్లోఫెనిక్ అనే మెడిసిన్ ఏంటంటే జనరల్గా క్యాటిల్కి మనం అదేంటి వాటి జాయింట్ పెయిన్స్ తగ్గడానికి అని చెప్పి ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్. ఎందుకంటే అవి ఎక్కువ కాలం పనిచేస్తాయి అని చెప్పి. సో ఈ డైక్లోఫెనిక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ డైక్లోఫెనిక్ అన్నది ఈ డెడ్ క్యాటిల్లో ఉండిపోతుంది అన్నమాట. సో ఈ వల్చర్ ఇది తినడం వల్ల ఏమవుతుందంటే స్లోగా ఈ వల్చర్లో ఈ డైక్లోఫెనిక్ అన్నది అక్యూములేట్ అయిపోయి దీనివల్ల ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్స్ అయ్యి ఈ వల్చర్స్ అన్నవి చనిపోతున్నాయి అన్నమాట. సో దానివల్లే మనకి 97 to 99% ఆఫ్ పాపులేషన్ అన్నది తగ్గిపోయింది అన్నమాట. సో ఇక్కడ న్యూస్లో ఏం చెప్తుంది? ఇట్ సఫర్డ్ 97 to 99 పాపులేషన్ డిక్రీజ్ డ్యూ టు పాయిజనింగ్ కాస్డ్ బై ద వెటర్నరీ డ్రగ్ డైక్లోఫెనిక్. ఇట్ వాస్ గివెన్ టు వర్కింగ్ యానిమల్స్ యాజ్ ఇట్ రెడ్యూస్ జాయింట్ పెయిన్ అండ్ సో కెప్ట్ దెమ్ working for longer. Vultures got poisoned when they ate the meat of the dead cattle that had been treated with diclofenac. This caused kidney failure in the vulture. So kidney failure వల్ల మనకి డైక్లోఫెనిక్ వల్చర్స్లో అక్యూములేట్ అయిపోయి స్లోగా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి చనిపోతున్నాయి. సో మనకి ఇండియన్ వల్చర్స్ చనిపోతున్న రీజన్ అది. యునైటెడ్ నేషన్ హ్యూమన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్, దాన్నే యుఎన్ హ్యాబిటెట్ అంటారు. సో మనకి రీసెంట్గా ఇది ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తుంది, క్యాటలాగ్ ఆఫ్ సొల్యూషన్స్ 2026 to 29. సో ఇది న్యూస్లో ఉంది కాబట్టి మనం దీని గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. ఇది కామన్గా మనం యుఎన్ హ్యాబిటెట్ అని పిలుస్తాం. ఇది ఒక యుఎన్ ఏజెన్సీ మాట. సో మెయిన్గా దీని రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఫర్ ప్రమోటింగ్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఎడిక్వేట్ షెల్టర్ ఫర్ ఆల్. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1977లో ఎస్టాబ్లిష్ చేశారు. ముఖ్యంగా హ్యాబిటెట్ 1 కాన్ఫరెన్స్ 1976లో ఈ కాన్ఫరెన్స్ అయింది. ఈ కాన్ఫరెన్స్ అయిన తర్వాత 1977లో ఎస్టాబ్లిష్ చేశారు అన్నమాట. సో దీని మెయిన్ మ్యాండేట్ ఏంటంటే మనకి యుఎన్ జనరల్ అసెంబ్లీలో డిస్కషన్స్ అవుతాయి కదా, ఆ డిస్కషన్స్ నుంచి వచ్చిన రిజల్యూషన్స్లో నుంచి వచ్చిన ఫామ్ అయ్యే దీనిదే మెయిన్ మ్యాండేట్. అంటే దీని పర్పస్ అన్నది యుఎన్ జనరల్ అసెంబ్లీ డిస్కషన్స్ బట్టి రిజల్యూషన్స్ బట్టి వచ్చినవి, దాన్ని బట్టి దీని పర్పస్ అన్నది ఇవాల్వ్ అవుతూ వచ్చింది. సో ఫైనల్గా దీని పర్పస్ ఏంటి? సెంట్రల్ మిషన్ ఇస్ టు ప్రమోట్ సోషల్లీ అండ్ ఎన్విరాన్మెంటలీ సస్టైనబుల్ టౌన్స్ అండ్ సిటీస్ మాట. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? మనకి నైరోబీ, కెన్యాలో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది. నెక్స్ట్, lupus disease. Every year World Lupus Day is celebrated globally on May 10th. So May 10th na మనం lupus day, World Lupus Day అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మనకి ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్లో ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ పర్స్పెక్టివ్లో మనకి ఈ లూపస్ డిసీజ్ గురించి తెలుసుకునే అవసరం ఉంది. సో ఇది క్రోనిక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటో చూద్దాం. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే జనరల్గా మనకి బాడీలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. మన బాడీ ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటి? మనకి న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం అన్నమాట. అంటే ఏదైనా మనకి డిసీజ్ కాజ్ చేసే ఆర్గానిజం మనలోకి ఎంటర్ అయితే సో దాన్ని చంపడానికో దాన్ని ఫైట్ చేయడానికో మనకి ఈ ఇమ్యూన్ సిస్టమ్ హెల్ప్ చేస్తుంది. సో న్యాచురల్గా ఇది ఎవరిని అటాక్ చేస్తుంది? ఏదైనా ప్యాథోజన్ అంటే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం. అది వైరస్ అవ్వచ్చు, ఫంగస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఈ ప్యాథోజన్కి మనకి మన బాడీలోకి ఎంటర్ అయితే ఈ ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేస్తుంది అన్నమాట. సో మనకి ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డిసీజ్ ఎప్పుడవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమే పొరపాటున
ఇది ప్యాథోజన్ అటాక్ చేయకుండా మన బాడీలో ఉన్న సెల్స్నే అటాక్ చేస్తే అప్పుడు దీన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటారు. ఆటో ఇమ్యూన్ కండిషన్. సో జనరల్గా మనకి ఈ కండిషన్ ఉంటుంది. సో అవుట్ సైడ్ నుంచి వచ్చిన ఆర్గానిజమ్స్ నుంచి ఫైట్ చేయాలి. కానీ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే మనకి బాడీ సెల్స్నే ఫైట్ చేస్తుంది. అలాంటి కండిషన్నే ఇది ఒక డిసీజ్ కండిషన్, దాన్నే ఆటో ఇమ్యూన్ కండిషన్ అన్నమాట. ఇది ఒక హెల్తీ కండిషన్, ఇది హెల్త్ని మనం సిగ్నిఫై చేసే కండిషన్, ఇది మనకి డిసీజ్ కండిషన్ అన్నమాట. ఉదాహరణకి మనకి డయాబెటీస్ తెలుసు కదా. డయాబెటీస్ అన్నది మనకి ఎందుకు వస్తుంది? బాడీలో షుగర్ లెవెల్స్ అన్నవి ఇంక్రీజ్ అయితే మనకి డయాబెటీస్ కండిషన్ వస్తుంది. ఈ షుగర్ లెవెల్ ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఇన్సులిన్ అనే హార్మోన్ రెగ్యులేట్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఎవరు తయారు చేస్తారు? ప్యాంక్రియాస్లో ఉన్న సెల్స్ ఈ ఇన్సులిన్ని తయారు చేస్తుంది. సో మనకి టైప్ 1 డయాబెటీస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్ ఎలా వస్తుందంటే మన ఇమ్యూన్ సిస్టమే ఇలా ప్యాంక్రియాటిక్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ ప్యాంక్రియాటిక్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఏంటి? ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసే ప్యాంక్రియాటిక్ సెల్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ అన్నవి ఇంక్రీజ్ అయిపోతాయి. సో అప్పుడు కూడా మనకి డయాబెటీస్ వస్తుంది. దాన్నే టైప్ 1 డయాబెటీస్ అంటారు. టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి? మన ఇమ్యూన్ సిస్టమే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే ప్యాంక్రియాటిక్ సెల్స్ని వెళ్ళి మనని డిస్ట్రాయ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఇన్సులిన్ ఉండదు. ఇన్సులిన్ లేకపోతే ఏంటంటే బాడీలో షుగర్ లెవెల్స్ అన్నవి రేజ్ అయిపోతూ ఉంటాయి. అండ్ బాడీలో షుగర్ లెవెల్స్ రేజ్ అయిపోతే మనకి డయాబెటీస్ వస్తుంది. అండ్ ఇలా వచ్చిన డయాబెటీస్ని మనం టైప్ 1 డయాబెటీస్ అంటాం. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ కండిషన్ అన్నమాట, టైప్ 1 డయాబెటీస్ అన్నది. సో అలాగే ఇప్పుడు లూపస్ డిసీజ్ అన్నది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ మాట. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ మిస్టేకల్లీ అటాక్స్ హెల్తీ టిష్యూస్ అండ్ ఆర్గన్స్. ఇక్కడ మన ఇమ్యూన్ సిస్టమ్ ఎవరిని అటాక్ చేస్తుంది? మనకి టైప్ 1 డయాబెటీస్లో ప్యాంక్రియాటిక్ సెల్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. అది కూడా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే ప్యాంక్రియాటిక్ సెల్స్. సో ఇక్కడ ఈ లూపస్ డిసీజ్లో మన ఇమ్యూన్ సిస్టమ్ ఎవరిని అటాక్ చేస్తుంది? హెల్తీ టిష్యూస్ అండ్ ఆర్గన్స్ని అటాక్ చేస్తుంది. దానివల్ల ఇంపాక్ట్ ఏంటంటే డ్యామేజ్ టు జాయింట్స్, స్కిన్, కిడ్నీస్, బ్లడ్ సెల్స్, బ్రెయిన్, హార్ట్ అండ్ లంగ్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో ద కాజ్ ఆఫ్ లూపస్ డిసీజ్ అన్నది మనకి ఇంకా తెలియదు. బట్ దే మే బి లింక్ టు ద పర్సన్స్ ఎన్విరాన్మెంట్, ఫ్యామిలీ హిస్టరీ, హార్మోనల్ ఫ్యాక్టర్స్. సో ఇంకా మనకి ఖచ్చితంగా తెలియదు, కానీ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉండొచ్చు, అంటే జెనెటిక్స్ వల్ల, లేకపోతే ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో రావచ్చు, లేకపోతే హార్మోనల్ ఫ్యాక్టర్స్లో ఏమైనా చేంజ్ అయినా రావచ్చు అని ఒక ఎస్టిమేషన్ అన్నమాట. ఈస్ మచ్ మోర్ కామన్. ఈ లూపస్ డిసీజ్ అన్నది ఉమెన్లో ఎక్కువ వస్తుంది మెన్ కన్నా. అది కూడా ఇట్ మోస్ట్లీ ఎఫెక్ట్స్ 20 to 40 years ఆఫ్ ఓల్డ్ పీపుల్ మాట. ఓకే, కానీ న్యూ బార్న్ చిల్డ్రన్ అలా మిగతా వాళ్ళకి కూడా వచ్చే స్కోప్ ఉంది. కానీ ఇది జనరల్గా మనకి 20 to 40 years, అది కూడా ఉమెన్ని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుందని చెప్పి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ శబర్మతి రివర్. సో ఈ శబర్మతి రివర్ అన్నది మనకి అహ్మదాబాద్ సిటీలో ఉంది. ఇది డ్రైగా ఉంటుందంట, ఎందుకంటే అక్కడ రిస్టోరేషన్ యాక్టివిటీస్ చేయడం వల్ల దానిలో ఉన్న వాటర్ని తీశారు. దానివల్ల ఈ డ్రై స్పిల్ అన్నది ఇంకా కంటిన్యూ అవుతుంది. దానివల్ల ఇబ్బందిగా ఉందని చెప్పి న్యూస్లో మనకి ఈ పర్టికులర్ రివర్ గురించి ఉంది. ఇది మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. శబర్మతి రివర్ ఇట్ ఈస్ అ మాన్సూన్ ఫ్లడ్ రివర్. అంటే మనకి వర్షాల వల్ల ఫామ్ అయిన వర్షాల వల్ల ఈ పర్టికులర్ రివర్కి ఎక్కువ వాటర్ సోర్స్ వస్తుంది అన్నమాట. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఫ్లోయింగ్ త్రూ రాజస్థాన్ అండ్ గుజరాత్. సో ఇది రాజస్థాన్లో స్టార్ట్ అయ్యి గుజరాత్లో నుంచి ఫ్లో అయ్యి అరేబియన్ సీలో కలిసే ఒక రివర్ మాట. ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ దేబర్ లేక్ సిచ్యువేటెడ్ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఆఫ్ ద ఆరావలి రేంజ్ ఇన్ రాజస్థాన్ ఉదయ్పూర్ డిస్ట్రిక్ట్. రాజస్థాన్లో ఉదయ్పూర్ డిస్ట్రిక్ట్లో ముఖ్యంగా ఆరావలి రేంజెస్ దగ్గర నుంచి ఆరిజినేట్ అయ్యే రివర్ మాట. Flows from source, the river flows into southwest direction. As it flows through the plains, the river enters the state of Gujarat. So Rajasthan lo start ayyi ala Gujarat loki enter avutunnamata. It finally empties into Gulf of Khambat of the Arabian Sea. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయ్యి సో ఇక్కడ గల్ఫ్ ఆఫ్ కంబాత్లో ఇది కంప్లీట్గా మనకి సీలోకి వెళ్ళిపోతుంది. సో ఈ రివర్ మొత్తం లెంత్ అంతా 371 kilometers. సో మెజారిటీ ఆఫ్ ద రివర్ మనకి ఎక్కడ ఫ్లో అవుతుంది? 322 kilometers మనకి గుజరాత్లో ఉంటుంది. ఆరిజిన్ రాజస్థాన్లో అయినా
సో రాజస్థాన్లో ఎంత ఉంటుంది రివర్ లెంత్లో? ఓన్లీ 48 కిలోమీటర్సే ఉంటుంది. మెజారిటీ మనకి అరౌండ్ 95% మనకి ఇక్కడ రివర్ ఎక్కడ ఉంటుంది? గుజరాత్లోనే ఎక్కువ ఫ్లో ఉంటుంది అన్నమాట. అండ్ ఫైనల్గా ఇది ఏ ఓషన్లో కలుస్తుంది? అరేబియన్ సీలో కలుస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.